ఏం చేస్తుంది? ఆవిడ కారుణ్యం కలిగిన తల్లి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏ పరమేశ్వరుడి నుంచి విడిపడ్డారో ఆ పరమేశ్వరుడితో కలపడానికి ఆవిడే జ్ఞానం ఇచ్చి కలుపుతుంది. అందుకని శంకరులు అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అత స్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మా, హరి హర విరించాదిభిరపి. ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి శ్లోకంలో పైన ఏమని మొదలెట్టారు? శివశక్త్యాయుక్తో అని మొదలెట్టారు, శివుడితో మొదలెట్టారు. చివరి పాదంలోకి వెళ్ళేటప్పటికి ఏమంటున్నారు? హరిహర విరించాదిభిరపి అంటున్నారు. హరుడంటే ఎవరు, శివుడంటే ఎవరు? ఇద్దరు ఒకరు కాదా? మీరు ఏమంటారు? హర హర మహాదేవ శంభో శంకర శివ అంటారు. మరి అలా అన్నప్పుడు హరుడు ఒకడు, శివుడు ఒకడా? అదేమిటి మరి? శంకరాచార్యులు వారు శివశక్త్యాయుక్తో అని మొదలుపెట్టి హర అని త్రిమూర్తుల్లో హరుణ్ చేశారు. వీళ్ళిద్దరికి ఏమిటి తేడా అంటే, తేడా ఒకటి ఉంటుంది. ఆ తేడా పేర్ల చేత మీకు దొరకదు. పేర్లతో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే హర, రుద్ర, శివ, పరమశివ, సదాశివ, మహేశ్వర ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి చెన్నైలో ప్రసంగం చేస్తూ ఒక అందమైనటువంటి ఉపాఖ్యానం చెప్పారు దాని గురించి. ఎవడో ఒకడు తాలేరుని కుదుర్చుకున్నట్టు. కుదుర్చుకుంటే